రాజు గారు వంశావళి ఇది. ఆ వంశవృక్షమే ఈ సత్యవేణి, ఆ ప్రసాదరావు గారు. ఆ ప్రసాదరావు గారు సత్యవేణి వారి విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం సింతాల గ్రామం. ఇవ్వడానికి వచ్చి ఉన్నాం మేము, రాజేష్ చేతులు అప్పగించడానికి వచ్చినాం. రాజేష్ యూఆర్ వెరీ బ్లెస్డ్ పర్సన్. ప్రత్యూష మాకు బాగా తెలుసు. తను చిన్నప్పుడు సంఘంలో క్రిస్మస్ అనేటప్పటికీ వీళ్ళు లేకుండా, అక్క చెల్లెలు లేకుండా క్రిస్మస్ పండుగ జరిగేది కాదు. వారి లోకములో ఉన్నప్పుడు అక్కడ వారితో పరిచయాలు శాస్త్రులతో వాదం పెట్టుకున్నప్పుడు ఏమిటి ఎలాగని అడుగుతున్నప్పుడు ఆయన అన్నారంటే వారు ఏక శరీరులై ఉన్నారు అన్నారు. తెలుగు భాషలో ఏమి, హెబ్రీ భాషలో, గ్రీక్ భాషలో అలాగ రాయబడింది. ఏక శరీరులై ఉన్నారు. ఉందురు లేకపోతే ఉంటారు అనే మాట వాడలేదు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి రోజుల్లో రాసిన వాక్యాన్ని బట్టి ఈ రోజున మనం చదువుకుంటున్నాం. 2000 సంవత్సరాల మ్యారేజ్ యొక్క నిర్వచనం. ఇంతవరకు వేరువేరుగా ఉన్నారు. ఈ దినాల నుండి పాస్టర్ గారు ఎప్పుడైతే చేయెత్తి ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, సంఘం నాకు ఇచ్చిన అధికారం బట్టి ఇరువురిని భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాను అన్నారు. then they are made each other for each other. చాలాసార్లు మన మంచి స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు మనం మన స్నేహితులు మాట చెప్తాడు, అరే నేను కూడా అలాగే ఆలోచించాను. ఇది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా కుటుంబంలో తల్లిదండ్రుల మధ్యన, భార్యాభర్తల మధ్యన జరుగుతుంది. దట్స్ వాట్. ఒకటి మన ప్రయత్నాలు ఒకటి, మన ఉద్దేశాలు, మనం తలపెట్టే పనులు ఒకటని తెలుసుకుంటాం. then it is that a real marriage. అది నిజమైన మోహమైనది. అంత చక్కని సంబంధాన్ని, అంత చక్కని సంస్కరణ సంఘము, సమాజము యవనస్తులకు ఇస్తుంది. తల్లిదండ్రులు ఇప్పుడు యామల వారు, అలాగే కటారి వారు, ఈ తల్లిదండ్రులు మిమ్మల్ని ఈ దినాన్ని నాటుతున్నారు. ఈ విత్తనం మీదికి కొను మొక్కలన్నిటికన్నా పెద్దదే, అనేక కొమ్మలు వేయను కనుక ఆకాశ పక్షులు వచ్చి వాటి అక్కడ గూడి కట్టుకుని నివాసం ఏర్పరచుకుంటాయి. ఎస్ఐ అంటే ఆవగించమంటే భలే ఉండవచ్చు, కూర మొక్కలన్నిటికన్నా చిన్నదైనట్టు ఉండవచ్చు, కానీ విత్తబడిన తరువాత ఎదిగి కూర మొక్కలన్నిటికన్నా పెద్దదై చేసి వెళ్ళిపోతున్నాం అనుకోకండి. మనం వచ్చినది మీరు జతపరచబడ్డారు అని చెప్పడానికి సాక్షులుగా పిలువబడ్డాం. ఈ సాక్షి సమూహం మధ్యన పరిశుద్ధ వేదిక మీద పరిశుద్ధులుగా మీరు జతపరచబడబోతున్నారు. చుట్టూ కంచి వేసి పెంచి పెద్ద చేయవాడు, అదృశ్యములో ఉన్న భగవంతుడు, సర్వశక్తి గల దేవుడు తప్ప వేరొకడు కాదు. ఇంకొకటి ఏమిటి? వివాహం అంటే ఏమిటి? వివాహం అంటే మాటను నిలబెట్టుకుంటాం. ఆ మర్మమే ఏక శరీరులుగా జతపరచబడ్డం. ఆ మర్మమే మాట మీద నిలబడ్డం. జీవితం అంతా కలిసి సంతోషాన్ని, ఆనందాన్ని, దుఃఖాన్ని సరిపోదు. కానీ పరిశుద్ధ గ్రంథం అంటున్నారు ప్రేమించి. ఈ రోజుని ఎంత ప్రేమతో అక్కడ కూర్చున్నాడో చూస్తే, ఆ షూస్ కూడా చక్కగా పాలిష్ చేసుకున్నాడు, ఆ షూట్ మంచి హుషారుగా వేసుకున్నాడు, టై చూస్తే మళ్ళీ ఎప్పుడు లేని పువ్వులు పెట్టుకున్నాడు. ఇవన్నీ చూస్తే అమ్మాయికి నేను అందగాడని అనిపించుకోవడానికి ప్రయత్నం చేయడానికి అన్ని రీతిలుగా ప్రయత్నం చేస్తున్నాడు. నీవు ఓన్ సిస్టర్ మా రాజేష్ బాగా అందరం ఎక్కాడు. మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్, వెల్ ఎడ్యుకేటెడ్. ఈ వివాహ కార్యక్రమం జరిపించుటకు రెవరెండ్ ఎస్ జోసెఫ్ గారిని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. ఒక్కొక్క మాట నాకు ఈ సమయాన్ని చక్కగా పెళ్లి చేయమని మా ప్రియులు అధ్యక్షులు వారు అప్పగించారు. సంఘ కాపరిగా తప్పకుండా త్వరగానే చేస్తానండి. అంతేప్పుడు కాకుండా చాలా మిస్టరీగా ఉంది మెసేజెస్ కంటే ఇలాంటి స్వీట్ మెసేజ్ వినడానికి ఎంతైనా ప్రయాసపడతాను. సరే, మంచిది. పిల్లలే బాగున్నారు ఇప్పుడు నాకు ముందు చూడమని తెలుసు. ఎందుకంటే ఆ రీతిగానే ఈ కార్యక్రమం అంతా ఈ పెళ్లికి అందించాలని ఈ స్టోన్ ఫ్లోరింగ్ అంతా చాలా హరియప్గా ఒకేసారి కష్టపడి చూస్తూ అధ్యక్షులు వారు 10,000 ఒకేసారి సెండ్ చేశారు గిఫ్ట్గా. ఆ రీతిగానే చర్చ్ వారందరూ కూడా
ఇదే సమయానికి కావాలి అని వారు ఆ ప్రమాణాలతో తమ జీవితాన్ని రూపకల్పనగా దిద్దుకొనడానికి యెహోవా ఇల్లుగా కట్టించబడడానికి మేము నాంది పలకబోతున్నామని ఆ సాక్ష్యము ఇప్పుడే ఒకసారి మనం ఇప్పుడే బయలుపడి రాజేష్ అలాగే మీ పేరు కూడా ప్రత్యూష. నేను అనే మాట కిరణ్మయి తప్పేమా? కిరణ్మయి ఉంది కదా, ఎస్ ప్రత్యూష కిరణ్మయి. దయచేసి ఎవరు పిల్లలు జాగ్రత్త. మరి నేను ఒకసారి సభను ఉద్దేశించి అడుగుతున్నాను. అధ్యక్షుల వారి లోపలికి వెళ్ళి ఉన్నారు. అయ్యా, ఈ వివాహాన్ని నేను సంఘ కాపరిగానే కాదు, ప్రభుత్వం ఇచ్చిన రిజిస్ట్రార్గా వివాహం జరిగించబోతున్నాను. మీ అందరికీ ఎలాంటి అభ్యంతరం లేదని మీ కుడి హస్తాలతో మీ ప్రమాణాన్ని బలపరిస్తే సరైన మాట చెప్పాలని అనుకున్నాను. నేను ప్రసంగం చెప్పడం లేదండి. బాగా చూసుకుంటున్నావా నీ షూటు, నీ డ్రెస్. నేను కూడా ఇందాక డ్రెస్ చూసి నాకు కూడా ఏమైనా ఒక డ్రెస్ తెచ్చాడు అనుకున్నాను. ఐ థింక్ అలాంటి కుటుంబాలండి. ఎస్, ఇంకోసారి అలాంటి అని కాదులేండి. డ్రెస్ చూసి అడిగాను నేను, రాజేష్ డ్రెస్ బాగుందా, ఐ వాంటెడ్ టు సీ యువర్ డ్రెస్ అని, పెళ్లి డ్రెస్ చూడాలని అన్నా. కాబట్టి డ్రెస్సును ప్రేమిస్తాం, శరీరాన్ని ప్రేమిస్తాం, వీటన్నిటికంటే కూడా అప్పుడప్పుడు పక్కనే తీశారు. గుండెకాయలు అంటారు, బోన్ టేకెన్ ఫ్రమ్ మై బోన్ అని, ఎడం పక్కన తీసింది ఆమెనని. భార్య ఎవరంటే హార్ట్ బీట్. మీరు ఎలా ప్రేమించగలరని నాకు నమ్మకం ఉంది. నాన్నగారి పరిచర్య, ఈనాడు సంఘం అంతా కూడా ఈ రీతిగా ఆనందిస్తున్నామంటే వాళ్ళ నాన్న ప్రార్థన. కాబట్టి మరొకసారి నాన్నను గుర్తుపెట్టుకుంటూ మీరు మీ గుండెకాయని, అంటే మీ వైఫ్, మీ భార్యను ప్రేమిస్తారు కదా. కాబట్టి మీకు ఇష్టమేనయ్యా? ఇష్టమే సార్. దూరంలో అప్పుడప్పుడు కష్టాలు కూడా వస్తాయేమో. దూరం అయింది, చాలా దూరం. ఇద్దరు దూరంలో ఉన్న దగ్గరే ఉన్నారనుకోండి. అలాగే మా నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. కిరణ్మయి, రాజేష్ అనేటటువంటి పురుషుణ్ణి నీ భర్తగా, నీ ప్రభువుగా, నీ దైవంగా కూడా అలాంటి వాడే వివాహం చేసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నాను. ఎంతవరకు అయ్యో బలనాడు కదయ్య గారు, ఇష్టం అనుకుంటున్నాను. ఈ పాస్టర్ గారు ఇక్కడ వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చింది, మీరిద్దరు ఇష్టపడ్డారు, మీ పేరెంట్స్ కూడా ఇద్దరు, మీ నలుగురు వేదిక మీదకి వస్తే బాగుంటుందని కోరుతున్నాను. మా ప్రియులు రెస్పెక్టెడ్ అరవింద్ మాస్టర్ గారు, ఆ రీతిగానే శ్రీమతి జయమణి గారు, ఆ రీతిగానే మరి చెప్పండి ప్రసాదరావు గారు, సత్యవేణి గారు, ప్లీజ్ కమాండ్ అయాస్ పైకి రండి. నేను అరవింద్ గారు రండి, కటారి పీటర్ అరవింద్ గారు, శ్రీమతి జయమణి గారు, అట్లాగే సత్యవేణి గారు, అయ్యగారు ఇచ్చారు. మంచిదండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అరవిందయ్య గారు, మీ కుమారుడైనటువంటి రాజేష్కి మరి ప్రసాదరావు గారు, సత్యవేణి వారి ఇట్స్ నాట్ అవర్స్, మనం కాదు, దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ దేవుని సంకల్పాన్ని మీరు ఎరిగున్నారు కాబట్టి ఆమెను మీ కోడలుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. పూర్తిగా ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి ప్లీజ్. 2, 2, 4 మధ్యలో ఎవరున్నారు? మొత్తం కలిపి 6 రాతి బాణులు. ఒకసారి ఎప్పుడైనా ఈ మాట గుర్తుపెట్టుకోండి. 6 రాతి బాణలు ఎట్లా ఉన్నాయంటే నిండుగా ఉన్నాయి అని. ఎక్కడ వెలితిలి, మీరు వెలితిలేని జీవితాన్ని అందిస్తారని అమ్మా, నిండుగా ఉంటారని. ఆ నిండు మీ జీవితాలు
వారికి స్ఫూర్తినివ్వాలని, ఆనందాన్ని కల్పించాలని కోరుతూ ఒకసారి వారిద్దరి చేతులు థ్యాంక్ యూ సో మచ్ మీకు అందిస్తారు. సార్ ఒకసారి మీరు చూడండి సార్. ఓకే ఓకే దగ్గర దగ్గరికి వచ్చేదా? కళ్యాణ్ చేయబెట్టి మాకు ఒక నిమిషం Yes. సమక్షంలో మరి నూతనముగా జతపరచబడబోతున్న ప్రభా తండ్రి నీ ఆరాధ సంకల్పమును బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకుని ఈ దినాన్ని ప్రత్యేకంగా ప్రభా తండ్రి ఈ రెండు కుటుంబాల వారిని కలిపి ప్రభా తండ్రి ప్రార్థించి నిరీక్షించిన రీతిగా ప్రభు ఈ వివాహ కార్యక్రమాన్ని మంచిగా జరిగిస్తున్న విధానం బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి దినాన్ని ప్రత్యేకంగా రెండు కుటుంబాల సమక్షంలో ఏక ప్రభాత వారి తల్లిదండ్రులు వీరి తల్లిదండ్రులు కూడా ప్రభాతాన్ని వారిని కలిపి ఉన్నారు దేవాని స్తోత్రాలు. మరి వీరి మధ్యలో మీరున్నదని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి ప్రభా తల్లి విడిచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడా, మరి సమయంలో ప్రత్యేకంగా బిడల పక్షమున ప్రార్థిస్తూ ఉన్నా. ఆ బిడలు మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. బిడలు మీరు దీవించండి, ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ఇప్పుడు కలిపిన చేతులు ఎన్నడూ కూడా విడనాడటానికి వీలు మరి కష్ట సమయాల్లో కానీ లేని సమయాల్లో కానీ ప్రభా ఎటువంటి వ్యాధి ఎందును బాధ ఎందును విడవకుండా ఎల్లప్పుడూ కూడా ప్రభా చేతులు అలాగే ఉంటారు. కృప చూపించమని ప్రార్థిస్తున్నా. దేవ కృప చూపించి మీ దేవతలు నింపండి. ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్న దైవజనులను బట్టి నీ స్తోత్రాలు. మరి ప్రత్యేకంగా ప్రభా జతపరచబడుతున్న బిడ్డలకు కూడా ఇంకా బలపరచమని ప్రార్థిస్తున్నా. ఈ రెండు కుటుంబాల మధ్య ఎటువంటి సమస్యలు లేకుండా సమాధానంతో నింపి మీరు నాకు మహిమ తెచ్చుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో చేరి దేవుని సమక్షంలో నీవు దేవుని సమక్షంలో నిలబడి ఉన్నటువంటి ప్రత్యూష కిరణ్మయ్ అను నిన్ను రాజేష్ అని నేను ఇది మొదలుకొని లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందు నిన్ను ప్రేమించి సంరక్షించి పోషించడానికి అమ్మ మీరేదో మాట్లాడతాను. మీరు వైపు చూడండి. నా భార్యగా నా భాగస్వామిగా ఈ దినమే నేను నిన్ను పరిశుద్ధ వివాహము చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఎప్పుడు మర్చిపోరు కదా. రాజేష్ మన జీవితాంతం మట్టుకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందు నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి పరిచర్య చేయడానికి ఈ దినము నుండి నేను నిన్ను నా భర్తగా నా ప్రభువుగా పరిశుద్ధ పరిణయం చేసుకుంటున్నాను. ఈ చెప్పును జరిగింతునని దేవుని ఎదుట చేతులు ఒక్కరు ఎత్తుతారు.